హరీష్ ఈటెల్కు కాళేశ్వరం కమిటీ నోటీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సెంట్రిక్ గానే కమిషన్ వేసిన సర్కార్ ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఏం జరగబోతోంది? అంటే కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పెంచింది. దాదాపు 2 నెలల వరకు, అంటే జూలై నెల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ గడువు పెంచుతూ వచ్చింది. కానీ తాజాగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ స్థాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్కి కమిషన్ నోటీసు సర్వ్ చేసింది. 5వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని నోటీసులో కమిషన్ తెలియజేసింది. అయితే ఇప్పటివరకు గతంలో, అంటే కాళేశ్వరం నిర్మాణం తర్వాత అది ఇటు మేడిగడ్డల్లో పగుళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ కమిటీ వేసింది. దీనికి సంబంధించి పీసీ ఘోష్ వరుసగా విచారణ చేస్తూ వస్తున్నారు. ఎవరైతే కాళేశ్వర నిర్మాణంలో కీలకంగా వివరించారు, కాంట్రాక్టర్లు, అదేవిధంగా ఇంజనీర్లు, మొత్తం దానికి సంబంధించిన డిజైన్లో పాల్గొన్న వారు ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా వరుసగా విచారణకు ఆదించి ఓపెన్ విచారణ కూడా కమిషన్ చేస్తూ వస్తుంది. కానీ ఎక్కడైనా ప్రతి ఒక్కరూ చెప్పింది కూడా పూర్తిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ సంబంధిత శాఖ మంత్రి, లేదంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా తాము చేశామని చాలా సందర్భాల్లో కమిషన్ ముందు చెప్పారు. కాబట్టి కమిషన్ ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, అదేవిధంగా నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసు సర్వ్ చేస్తే వీళ్ళిద్దరూ హాజరవుతారా లేదా? గతంలో కమిషన్ విచారణ జరుగుతున్న సందర్భంలో అసలు ఈ కమిషన్ విచారణ చేపట్టొద్దనే కోర్టుకు వెళ్ళారు. కానీ కోర్టు కమిషన్ సహకరించాలి, విచారణకు అందరూ సహకరించాలనే అంశాన్ని కూడా గతంలో కోర్టు చెప్పింది. కానీ తాజాగా ఇచ్చిన నోటీసులతో కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈటల రాజేందర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. గతంలో కోర్టుకు వెళ్ళినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ 2 పార్టీలు కూడా కాళేశ్వరం విషయంలో ప్రజాధనాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. దాదాపు 1,00,000 కోట్లు, అంటే 1,00,000 కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉండడంతో ప్రజాధనం పూర్తిగా వృధా చేయడంలో నాడు ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరించింది. పూర్తిగా అవినీతి జరిగిందనే అంశాన్ని ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించింది. కానీ కమిషన్ ముందు ఇప్పటి వరకు మొదటిసారి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి, లేదంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన, మంత్రులుగా పనిచేసిన వారికి మొదటిసారి నోటీసు ఇవ్వడం. ఇప్పటి వరకు మేధావులు, లేదంటే ప్రజా సంఘాలకు సంబంధించిన వారు, పూర్తి కాళేశ్వరంలో కీలకంగా పనిచేసిన ఇంజనీర్లు, పూర్తిగా కాళేశ్వరంలో డిజైన్లో పాల్గొన్న వారందరూ కూడా విచారణకు హాజరు. కానీ మొదటిసారి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, లేదంటే మాజీ మంత్రులు ఇద్దరుకి కాళేశ్వరం కమిషన్ నోటీసు సర్వ్ చేసింది. వీళ్ళు ముగ్గురు హాజరవుతారా లేదంటే కోర్టుకు వెళ్తారా, కోర్టుకు వెళ్ళి విచారణకు హాజరు కాకుండా ఉన్న మార్గాల కోసం వెతుకుతారా, లేదంటే కమిషన్ పిలిచింది కాబట్టి ఒక రాజకీయ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కీలక పోస్టులో ఉన్న సీఎంగా పనిచేసిన కేసీఆర్ తాను బాధ్యత తీసుకుంటారా, లేదంటే పూర్తిగా తనకు సంబంధం లేదు, కాళేశ్వర నిర్మాణం జరిగినప్పుడు కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీలు వాళ్ళదే బాధ్యత అని విచారణ ముందు హాజరై కేసీఆర్ చెప్తారా, లేదంటే మరో ఆప్షన్గా కమిషన్కు లేఖ రాసే అవకాశం ఏమన్నా ఉన్న అంశాన్ని కూడా బీఆర్ఎస్ ఆలోచించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా చాలా రోజులుగా తాము ఈ విషయంలో ఎట్లాంటి సమాచారం ఇవ్వడానికైనా కమిషన్ పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చాలా సందర్భాల్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన కూడా చేశారు. కాబట్టి కమిషన్ నోటీసులు ఇచ్చింది కాబట్టి కమిషన్ ముందు హాజరై ముందుగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కమిషన్ ముందు వెళ్ళి అప్పుడు జరిగిన పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసింది, అధికారులు ఏం చేశారు, ప్రభుత్వం పాత్ర ఏంది అనే అంశానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ హాజరవుతారా లేదా అని మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఉత్కంఠ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో ప్రభుత్వం సంబంధించి కానీ అసెంబ్లీకే వెళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న
కేసీఆర్ ఇప్పుడు విచారణ కమిషన్ ముందు హాజరవుతారా లేదా న్యాయపరంగా వేరే మార్గాలు ఏమైనా వెతుకునే అవకాశం ఏముందన్న అంశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతుంది. ఇప్పటికైతే కాళేశ్వరం కమిషన్ ఇటు మాజీ మంత్రులుగా ఉన్న హరీష్ రావు, అదేవిధంగా ఈటల రాజేందర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు సర్వ్ చేసింది. ఇతను హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని చెప్పొచ్చు శ్రవంతి.